అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చనిపోయాడా? వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఏం క్లారిటీ ఇచ్చింది? అసలు ట్రంప్ ఉన్నాడా లేదా అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణించారనే వార్తలు మరోసారి వైరల్ అయ్యాయి. ఈ వార్తలను వైట్ హౌస్ ఖండించింది. ట్రంప్ సజీవంగానే ఉన్నారని వైట్ హౌస్ అధికారులు ధృవీకరించారు. శనివారం రాత్రి మేరీల్యాండ్‌లోని బెడెస్టాలో ఉన్న వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ బయట పోలీసులు కారులు, అదేవిధంగా అధ్యక్షుడు కాన్వాయ్ రోడ్డు బ్లాక్ చేసినట్లు నెట్టింటి వీడియోలు చక్కర్లు కొట్టాయి. ట్రంప్ ఆసుపత్రిలో చేరని, మరణించారని వార్తలు వైరల్ అయ్యాయి. ఇది ఓల్డ్ వీడియో అని, రోడ్లు బ్లాక్ చేసినట్లు ఎలాంటి నిర్ధారణ లేదని అధికారులు తెలిపారు. సో ఈ వదంతులపై స్పందిస్తూ వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. అమెరికా ప్రజల కోసం అధ్యక్షుడు ట్రంప్ కంటే ఎక్కువగా పనిచేసిన అధ్యక్షుడు ఎవరు లేరన్నారు. ఈస్టర్ వారాంతంలో ఈయన వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నారని పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో మతి లేని వాళ్ళు అనవసరంగా పుకార్లు క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. పలువురు వైట్ హౌస్ బయట సెక్యూరిటీ అధికారుల ఫోటోలు పోస్ట్ చేశారు. ఇవి సాధారణంగా అధ్యక్షుడు లోపల ఉన్నప్పుడు భద్రత అంటూ పోస్టులు పెట్టారు. సో గత ఏడాది ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు 3 రోజుల పాటు బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. దీంతో ట్రంప్ చనిపోయారని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అమెరికా అధ్యక్షుడు చేతిపై గాయం, కాలు వాపుతో ఉన్న ఇటీవల కొన్ని ఫోటోలు బయటికి రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందా అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ బయటికి కనిపించకపోవడంతో వదంతులు వ్యాపించాయి. 79 ఏళ్ల అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ఇరాన్తో యుద్ధం, తాజా పరిస్థితులపై పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఇరాన్లో కూలిపోయిన యుద్ధ విమానం పైలట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పైలట్ త్వరలోనే కోలుకుంటారని ట్రంప్ తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో డజన్ల కొద్దీ విమానాలు పాల్గొన్నాయని, రెస్క్యూకు ముందు నుంచి అమెరికా పైలట్ ఆచూకీని ట్రాక్ చేస్తున్నారని తెలిపారు. ఇరాన్లో చిక్కుకున్న అమెరికా పైలట్ గొప్ప యోధుడన్నారు. ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వతాలలో శత్రువులకు దూరంగా ఉన్నారన్నారు. గంటకు శత్రువులు అతనిని దగ్గరగా అవుతున్నారన్నారు. చూసిన ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానీ ట్రంప్ చనిపోయాడని చెప్పేసి వార్త వచ్చేసరికి మొత్తం ప్రపంచం అంతా కూడా షాక్ గురైంది. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.